ఆపరేషన్ ఆ ఆరుగురు అంటోంది టీడీపీ. ఇంతకీ టీడీపీ ఫోకస్లో ఉన్న ఆ ఆరుగురు ఎవరు? వాటిని ఏం చేయాలన్నది తెలుగుదేశం లక్ష్యం. మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ కావాలని చూస్తున్నారట. కానీ కర్ణాటకలో కాదు, మరెక్కడా? రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అది ఇది అని లేదు, అన్నీ జరుగుతాయి. అరకులోనూ అలాంటిదే జరగబోతోందట. తండ్రి కూతుళ్ల సమరానికి ఆ ఎంపీ స్థానం వేదిక కాబోతోందట. కనిపించే రాజకీయం వెనక కనిపించని ఎత్తులు వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. హెడ్డింగ్ చూడగానే కనిపిస్తుంది, కాస్త పరిశీలించి చూస్తే కానీ సబ్ హెడ్డింగ్స్ కనిపించావు. పాలిటిక్స్లో కూడా సేమ్ టు సేమ్ అంతే. ప్రతి పార్టీకి ఒక టార్గెట్ ఉంటుంది, అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. కానీ సబ్ టార్గెట్స్ మాత్రం అలా కనిపించావు. కొంచెం నిశితంగా గమనించాలి. ఇప్పుడు ఏపీలో మరోసారి పవర్లోకి రావాలన్నది టీడీపీ టార్గెట్. మరి ఆ పార్టీ సబ్ టార్గెట్స్ ఏంటి? ఆపరేషన్ ఆ ఆరుగురు అట. ఒక్కొక్కరిని కాదు, ఒకేసారి ఆరుగురికి చుక్కలు చూపించాలన్నదే ఆ స్పెషల్ ఆపరేషన్ సారాంశమట. ఎవరా ఆరుగురు? వాళ్ళ మీద అంత ప్రత్యేక ఫోకస్ ఎందుకు పెట్టింది టీడీపీ హైకమాండ్? ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఎన్నికల సంగ్రామానికి వ్యూహాలు రచిస్తోంది తెలుగుదేశం. తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆరుగురిని ఓడించి తీరాలని పంతం పట్టిందట టీడీపీ అధిష్టానం. ఇప్పటికే ఆపరేషన్ ఆ ఆరుగురు మొదలుపెట్టేసిందట. ఇంతకీ ఎవరా ఆరుగురు? ఒకరు నగరి ఎమ్మెల్యే రోజా, 2 చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 3 గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, 4 డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, 5 నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, 6 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ ఆరుగురిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని, ఈ ఆరుగురు మళ్లీ వచ్చే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడాలన్నదే ఆపరేషన్ ఆ ఆరుగురు లక్ష్యమట. టీడీపీ ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు బయట మాత్రమే కాదు, అసెంబ్లీలో కూడా అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ వచ్చారు. కేవలం దూకుడుతనంతో అటాక్ చేసిన వాళ్లు కొందరైతే, సబ్జెక్టు పరంగా ఎదురుదాడిని తీవ్రంగా సాగించిన వాళ్లు మరికొందరు. మొత్తం మీద ఈ అసెంబ్లీలో తమను తీవ్రంగా ఇరుకున పెట్టిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేలను వచ్చే అసెంబ్లీలో ఎంటర్ కాకుండా చూడాలని, ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆరుగురిని ఖచ్చితంగా ఓడించాలన్నది టీడీపీ స్కెచ్ అట. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే హోదాలోనే నగరి ప్రస్తుత ఎమ్మెల్యే రోజా రాజకీయం చేసేలా చేయాలన్నది టీడీపీ వ్యూహమట. దీనికోసం ఇప్పటికే నగరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తోందట. రోజాను ఖచ్చితంగా ఓడించే సత్తా ఉన్న నేతకే టికెట్ ఇప్పటిదాకా ఎవ్వరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఉన్నంత కాలం రోజాకు ధీటుగా రాజకీయం చేస్తూ వచ్చారు. ఆయన మరణం తర్వాత ఇద్దరు తనయులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్లు తండ్రి వారసత్వం అందుకోవడానికి కత్తులు దూశారు. ఆ తర్వాత గాలి జగదీష్ సైలెంట్ అయ్యారు. ఇటు గాలి భాను నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో నగరి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన అశోక్ రాజు కూడా టికెట్ రేస్ లో ఉన్నారు. అయితే చంద్రబాబు మాత్రం రోజాను ఓడించే సమర్థత ఎవరికి ఉందన్నది అంచనా వేయడం మీదే దృష్టి పెట్టారట. ఈ కోణంలో సర్వేలు కూడా చేయిస్తున్నారు. మరోవైపు గతంలో వాణి విశ్వనాథ్ ని కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. సినీ గ్లామర్ ఉన్న రోజా మీదకు మరో సినీ నటిని పెట్టాలన్న వ్యూహం వర్కౌట్ కాదన్న ఉద్దేశంతోనే వాణి విశ్వనాథ్ ని పోటీకి దింపాలన్న ఆలోచన విరమించుకున్నారట. గాలి భాను, అశోక్ రాజుల్లో సమర్థ అభ్యర్థి ఎవరన్నది తేల్చడం మీద ఫోకస్ పెట్టారట. ఇప్పటికే అసంతృప్తులను అందరినీ ఒక్కచోట చేర్చడంలో కూడా విజయం సాధిస్తున్నారట. అభ్యర్థి ఎంపిక కాస్త ఆలస్యమైనా రోజాను ఓడించాలన్న టార్గెట్ రీచ్ అయ్యే సత్తా ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇక ఆపరేషన్ ఆ ఆరుగురులో మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి పసుపు జెండా ఎగిరేయాలన్న పట్టుదలతో చంద్రబాబున్నారట. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది ఇక్కడి నుంచే, పైగా సీఎం సొంత మండలం కూడా. గల్లా అరుణకుమారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోగానే
జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. నాటి నుంచి చెవిరెడ్డి ఓటమి లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోందట. నాని కమ్మ సామాజిక వర్గం, ఆయన సతీమణి సుధా రెడ్డి సామాజిక వర్గం. ఈ సమీకరణాలు కూడా చెవిరెడ్డిని ఓడించడంలో ఉపయోగపడతాయని టీడీపీ భావిస్తోందట. అటు గల్లా వర్గం కూడా నానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందట. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గాన్ని నేరుగా లోకేష్ పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. జల్లికట్టు నిర్వహణ దగ్గర నుంచి పండుగలను నిర్వహించడం దాకా అన్ని కోణాల్లో ప్రజలకు దగ్గర కావడం మీద ఫోకస్ పెట్టారట పులివర్తి నాని. ఇక అభివృద్ధి కార్యక్రమాలను ఉండనే ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పీఏసీ చైర్మన్ గా ఉన్నారు. అనేక అంశాలకు సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు. వచ్చే అసెంబ్లీలో బుగ్గన ఉండకూడదని ఇప్పటికే డోన్ పార్టీ శ్రేణులకు స్పష్టంగా చెప్పేసిందట టీడీపీ అధిష్టానం. నిజానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అసెంబ్లీలోనే నిన్ను మళ్లీ సభలోకి రానివ్వనంటూ బుగ్గనతో ఛాలెంజ్ కూడా చేశారు. డోన్ నుంచి తన తమ్ముడు కేఈ ప్రతాప్ రెడ్డిని పోటీ చేయించాలని కృష్ణమూర్తి భావిస్తున్నారు. అదే సమయంలో ఇటు కోట్ల కుటుంబం టీడీపీకి జై కొట్టేసింది. పార్టీలో చేరే క్రమంలో కర్నూలు ఎంపీ టికెట్ తో పాటు డోన్ టికెట్ ని కూడా తమకివ్వాలని కోట్ల ఫ్యామిలీ కోరుతోంది. అయితే కేఈ వర్సెస్ కోట్ల ఎపిసోడ్ బుగ్గనకు ప్లస్ కాకుండా చూడడం మీద ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందట. ఈ కోణంలో సక్సెస్ సాధిస్తే డోన్ లో విజయం మనదే అన్న ధీమాలో పార్టీ శ్రేణులున్నాయట. అందుకే డోన్ టికెట్ ఎవరికి అన్న దానిపై చంద్రబాబు సస్పెన్స్ ని కొనసాగిస్తున్నారట. ఆపరేషన్ ఆ ఆరుగురులో మరో ముఖ్య టార్గెట్ కొడాలి నాని. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. అలాంటి చోట కొడాలి నాని బలమైన నేతగా ఎదిగారు. వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చారు. టీడీపీ ప్రభుత్వం పవర్లోకి రాగానే గుడివాడ మీద ఫోకస్ పెట్టింది. గతంలో గుడివాడ టీడీపీలో చక్రం తిప్పిన రావి ఫ్యామిలీని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని స్కెచ్ గీస్తున్న తెలుగుదేశం అధిష్టానం అభ్యర్థిని ప్రకటించే విషయం మాత్రం తొందరపడ్డం లేదట. రావితో పాటు దేవినేని అవినాష్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. అవసరమైతే రావిని, దేవినేని అవినాష్ ని కాదని మరొకరికి కూడా టికెట్ ఇవ్వడానికి రెడీ అవుతోన్న చంద్రబాబు కొడాలి నానిని ఓడించే సత్తా ఉన్న నేత ఎవరన్న దానిపై తాజాగా మరో సర్వే నిర్వహిస్తున్నారట. 1. అందని ద్రాక్షలా ఊరిస్తున్న నియోజకవర్గంలో జెండా ఎగరేయడం. 2. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని ఓడించడం. 2 టార్గెట్స్ ఒకేసారి పూర్తి చేయడానికి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీద టీడీపీ వర్కౌట్ చేస్తోందట. ఇప్పటిదాకా అక్కడ కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అనిల్ కుమార్ యాదవ్ మీద పోటీకి మంత్రి నారాయణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట చంద్రబాబు. నారాయణ బరిలోకి దిగితే పోరు హోరాహోరీగా సాగుతుందని పరిశీలకులు చెప్తున్నారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గత 6-7 నెలలుగా ఈ నియోజకవర్గం మీద నారాయణ దృష్టి పెట్టారట. నిత్యం నెల్లూరు సిటీ లీడర్స్ కి అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతూ దూకుడు పెంచారట. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఇది తనకు ప్లస్ అవుతుందని నారాయణ భావిస్తున్నారట. అలాగే నారాయణ సంస్థల అధిపతిగా ఎప్పటి నుంచో ఉన్న పరిచయాలు కూడా ఆయన గెలుపుకు దోహదపడతాయని టీడీపీ క్యాడర్ ధీమాగా ఉందట. ఆర్థికంగా బలం, ఇటీవలే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ తమను గెలిపిస్తాయని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని చంద్రబాబు తేల్చి చెప్పడంతో నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారట. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆపరేషన్ ఆ ఆరుగురులో ఉన్నారు. నెల్లూరు రూరల్ నుంచి పోటీకి ఆదాల ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బెట్టింగ్ కేసులు, ఆ క్రమంలో వచ్చిన ఆరోపణలు కోటంరెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయట. ఆర్థికంగా కూడా ఆదాల బలమైన నేత కావడంతో ఈసారి కోటంరెడ్డిని ఓడించి తీరాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందట. పోల్ మేనేజ్మెంట్ లో సైతం ఆదాల దిట్ట అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. చాన్నాళ్ల నుంచి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గా ఆదాల ఉండడంతో నియోజకవర్గ పరిస్థితులపై ఆయన పూర్తి అవగాహన, పట్టు ఉందని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మరోవైపు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లలో ఏదో ఒక టికెట్ మేయర్ అజీజ్ ఆశించారట.
కానీ ఆ రెండూ ఆయనకు దక్కలేదు. దీంతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేసిన ఎమ్మెల్సీని అజీజ్కి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. నెల్లూరు సిటీ, రూరల్ 2 నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటు బ్యాంక్ బలంగానే ఉంది. ఒక్కో నియోజకవర్గంలో 25,000 దాకా ముస్లిం ఓటర్లున్నారు. దీంతో అనిల్ యాదవ్ ని, కోటంరెడ్డిని ఓడించే క్రమంలో అజీజ్ కి ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా సహాయపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఇలా ఆ 6 నియోజకవర్గాల్లో ఆ 6గురిని ఓడించడం మీద టీడీపీ చేస్తున్న వర్కౌట్ ఎంతవరకు ఫలిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. ఏపీ పాలిటిక్స్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మాట్లాడుకుందాం. గాలి జనార్దన్ రెడ్డి. హలో వ్యూవర్స్, ఏంటలా చూస్తున్నారు? ఏపీ పాలిటిక్స్ లో గాలి జనార్దన్ రెడ్డి ఎలా వచ్చాడు? నేను కన్ఫ్యూజ్ అయ్యాననుకుంటున్నారా? అదేం లేదు. ఇది పొలిటికల్ మిర్చి. కనిపించే రాజకీయం వెనక కనిపించని కోణాలే కదా ఇందులో మేము ఆవిష్కరించేది. అలాంటి వాటిలో ఒకటే ఇది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఏపీ ఎలక్షన్ వార్లో నేను సైతం అనాలని గాలి జనార్దన్ రెడ్డి తాతాలాడుతున్నారట. అంటే ఆయనే పోటీ చేస్తారా? ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా బరిలోకి దిగుతారా? ఏ పార్టీ, ఏ నియోజకవర్గం? చూసారా ఎన్ని ప్రశ్నలు? అన్నింటికీ ఆన్సర్ ఈ స్టోరీ. వాచ్ ఇట్. ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ నడుస్తున్న రాజకీయం కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ఇలాంటి మరో మలుపు గాలి ఎపిసోడ్ అని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ నడుస్తోందట. ఏపీ ఎలక్షన్ వార్లోకి దిగిపోవాలని మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. ప్రయత్నించడం ఏంటి, ఓ రకంగా డిసైడ్ కూడా అయిపోయారట. అయితే ఆయన నేరుగా పోటీ చేయడం లేదట. తన మామ పరమేశ్వర్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద నిలబెట్టి నాకే మీ ఓటు అని అడిగించాలని భావిస్తున్నారట గాలి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన కంచుకోటైన బళ్ళారిలో కూడా గాలికి అనుకూలంగా గాలి వేయలేదు. తన వర్గాన్ని గెలిపించుకోలేక చేతులెత్తేశారు. కానీ ఈసారి ఏపీలో మాత్రం విజయం సాధించి తీరాలని ఆయన పట్టుదలతో ఉన్నారట. గాలి జనార్దన్ రెడ్డి సతీమణి అరుణలక్ష్మిది కర్నూలు జిల్లాని. ఆయనకు కర్నూలు జిల్లాలో భారీగా బంధుగణం కూడా ఉందట. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం కాకనూరుకు చెందిన పరమేశ్వర రెడ్డి కుమార్తె గాలి సతీమణి. అల్లుడు గాలి జనార్దన్ రెడ్డి వ్యాపారాల్ని కూడా పరమేశ్వర రెడ్డి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని, కుదిరితే అసెంబ్లీ, వీలైతే లోక్సభ, మొత్తం మీద ప్రజాప్రతినిధి అయిపోవాలని పరమేశ్వర రెడ్డి భావిస్తున్నారట. తండ్రికి కుమార్తె కూడా అండగా నిలిచారట. అటు మామ, ఇటు భార్య ఒకే మాట మీద ఉండడంతో ఈసారి నిన్ను ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తానని మామకి మాట కూడా ఇచ్చేశారట గాలి. దీంతో తన మామ పరమేశ్వర రెడ్డిని గాలి జనార్దన్ రెడ్డి ఏ పార్టీ నుంచి, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించబోతున్నారు, పార్లమెంటుగా, అసెంబ్లీకా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోందట. గాలి జనార్దన్ రెడ్డి సతీమణి సోదరుణ్ణి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమార్తెకిచ్చి వివాహం చేశారు. ఇలాంటి దగ్గర బంధువులు చాలా మందే కర్నూలు జిల్లాలో గాలికున్నారు. ఇక స్వయంగా గాలి సతీమణిది కూడా కర్నూలు జిల్లాని. దీంతో కర్నూలు జిల్లా నుంచే మామను పోటీ చేయించాలని గాలి భావిస్తున్నారట. ఇటు వైసీపీ నేతలతో బంధుత్వం ఉంది. అలాగే టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి తదితరులతో కూడా గాలికి చుట్టరికముందట. దాంతో గాలి తన మామను వైసీపీ నుంచి పోటీ చేయిస్తారా లేక టీడీపీ నుంచా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోందట. ఎక్కడ అవకాశం దొరికినా మామ వెనకుండి పొలిటికల్ వార్ చేయడానికి గాలి రెడీ అవుతున్నారట. అటు పరమేశ్వర్ రెడ్డి కూడా ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలతోనూ టచ్లో ఉంటున్నారట. మరోవైపు తన మామను జిల్లాలో ఏ పార్టీ నుంచి, ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ఒక అవగాహనకు వచ్చారని కూడా కర్నూలు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోందట. కర్ణాటక రాజకీయాల్లో బలంగా ఉనికిని చాటుకుంటున్న ఏపీ పాలిటిక్స్ లో కూడా ఎప్పుడో నిశ్శబ్దంగా గాలి చొరబడ్డారని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నాడు విజయం సాధించడం వెనుక గాలి కీలక పాత్ర పోషించారని ఆయన అనుచరవర్గం చెప్తూ ఉంటుంది. దీంతో గాలి తలుచుకుంటే ఎంపీ టికెట్టో, ఎమ్మెల్యే టికెట్టో సాధించడం ఏమంత కష్టం కాదన్న వాదన కూడా కర్నూలు జిల్లాలో బలంగానే వినిపిస్తోందట. అయితే పరమేశ్వర్ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అసెంబ్లీకా, పార్లమెంటుగా, నియోజకవర్గం ఏంటి అన్న అంశాలపైనే క్లారిటీ రావాల్సిందట. కొంచెం సస్పెన్స్ ఉన్నా పోటీ చేయడం మాత్రం పక్కా అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. దీంతో కర్నూలు పాలిటిక్స్ లో ఇప్పుడు కాస్తగా గాలి కలకలం మొదలైందట.